దేవుని సేవకులకు వందనాలు. చేరు వచ్చిన సంఘం అంతటికి నా ప్రైజ్లాడు వందనాలు. నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మొదట్లో నా కూతురు ఇక్కడే కడపలో ఉండేది. అప్పుడు సంఘం అయితే చిన్నగా ఉండేది అన్నమాట. అక్కడ సైడ్ ఉండే 5-6 మంది వచ్చేవాళ్ళు. అప్పుడు నేను, నా పాప, నా భార్య ముగ్గురం పోయేవాళ్ళం. అప్పటి నుంచి అంచెలంచెలుగా దీవిస్తూ సంఘాన్ని ఇంతవరకు ఇంత అభివృద్ధి అయిందంటే నాకైతే చాలా ఆశ్చర్యంగా ఉంది. అదంతా దేవుని కృప. తర్వాత నా కుటుంబంలో అయితే అద్భుత కార్యాలు ఎన్నో చేశాడు. నా పాప విషయంలోనూ నా విషయంలోనూ ప్రభా, సమస్తాన్ని ప్రభా అన్నీ అనుకూలిస్తూ ఈరోజు నేను కర్నూలు నుంచి కొండాపురం నుంచి ఇక్కడికి వచ్చామంటే ప్రభా దేవుని కృప. ఇవి యొక్క యానివర్సరీలో మేము కూడా పాలు పంచుకోవాలనేసి ఆశతో అక్కడి నుంచి వచ్చాం. అందుని బట్టి స్తోత్రాలు. తర్వాత మీరందరూ అలాగే ప్రార్థన విషయంలోనూ ప్రభా, ఈ యొక్క గొప్ప సాక్ష్యం ఏంటంటే, అక్క పురుగుల విషయంలో ప్రార్థన చేస్తే అప్పటికే ఎన్నో పాటలు పాడుతుంటే పురుగులన్నీ లోపలికి వచ్చేసినాయి. అది ఏంటంటే దేవుని ఆత్మ మన మధ్య సంచరిస్తూ ఉండగా దాన్నంతా సైతాను పారదోలింది, దూరపరిచేసింది. ఇప్పుడైతే సంతోషంగా ప్రభా అందరము దేవుని స్తుతిస్తుంటున్నాము. అందుని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ, నాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటూ రైతులాడు హల్లెలూయా. మరి ఏంటంటే, మరి సప్రభు సన్నిధిలో సాక్ష్యం దేవుడి మహిమ కొరకు చెప్పాలి కాబట్టి చెప్తున్నా. అన్న